బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాజస్థాన్లో భారీ ఇసుక తుఫాను ఒక్కసారిగా అక్కడ అలజడి రేపింది. జైపూర్, బికనీర్, సికార్, ధోల్పూర్, చురు జిల్లాల్లో తుఫాను బీభత్సాన్ని సృష్టించింది. 4 జిల్లాల్లో ఒక్కసారిగా విజిబిలిటీ తగ్గిపోయింది. దట్టమైన దుమ్ముతో జనం తీవ్ర అవస్థలు పడ్డారు. ఇసుక తుఫానుతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. బలమైన ఈదురుగాలులతో విరుచుకుపడింది ఈ తుఫాను. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి, హోర్డింగ్స్ విరిగి కింద పడ్డాయి. సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి తుఫాను దృశ్యాలు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ ప్రభుత్వం హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఏకంగా 1 కాదు 2 కాదు 100 అడుగుల మేర నిశ్శబ్ద తుఫాన్ ఇది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథలను చూస్తున్నప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. ఒక్కసారి విజువల్స్ చూద్దాం. రాజస్థాన్ మహాప్రళయాన్ని చూసిందా అనే భయం కలిగించేలా ఉంది అక్కడ వాతావరణం. ఆ విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉంది అటు రాజస్థాన్తో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో. ఎందుకంటే భీతవాహ పరిస్థితి. 1 కాదు 2 కాదు ఏకంగా 30 నిమిషాల పాటు ఇసుక తుఫాన్ అక్కడ బీభత్సాన్ని సృష్టించింది. ఎక్కడ చూసినా చుట్టూతా ఇసుకే ఇళ్లలోకి చొచ్చుకొచ్చింది. రాజస్థాన్లోని చురుతో పాటు మిగిలిన ప్రాంతాల్లో దాదాపు 2 గంటల ప్రాంతంలో ఈ ఇసుక తుఫాను బీభత్సాన్ని సృష్టించింది. ఒక మ్యాసివ్ డస్ట్ స్టార్మ్ ఇటు చురు ప్రాంతాన్ని పూర్తిగా కమ్మేసింది. ఈ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఈ పెను తుఫాను విధ్వంసాన్ని సృష్టించింది అక్కడ. ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఒక పవర్ఫుల్ డస్ట్ స్టార్మ్ అంటూ ఉంటారు. ఇది మధ్యాహ్నం 2 గంటలకు ఇది సంభవించింది. ఆ టైంలో ఆ సమయంలో విజిబిలిటీ 0 అయిపోయింది. అంటే ఎదురుగా ఉన్న మనిషి కూడా కనిపించడం, ఎదురుగా ఉన్న మనిషి ఇంటి కొట్టుకుపోతారేమో అనిపించేందులో అనిపించింది అటు పరిస్థితుల్లో. అంటే చూడండి, మనకి టీవీ మీద స్క్రీన్ మీద కాస్త దూరంగా ఉంది కాబట్టి మనకు అంతగా అనిపించకపోవచ్చు. కానీ అక్కడ ఉన్న ఏ వ్యక్తినైనా కంపారిజన్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ ఇళ్లతో కంపారిజన్ చేసి చూసే ప్రయత్నం చేయండి. ఇసుక ఎగిరొచ్చి ఇళ్ల మీద పడింది. ఇది 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. రాజస్థాన్ వాసులు ఒక్కసారిగా భయభ్రాంతులకు లోనయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక వాళ్ళంతా ఊపిరి బిగపట్టుకొని ఇంట్లో కూర్చున్నారు. ఇప్పటికీ టెంపరేచర్స్ చాలా దారుణంగా పెరిగిపోతున్నాయి అక్కడ. మరి ముఖ్యంగా 10 డిగ్రీలు పడిపోయింది. అంటే ఎండ అదే స్థాయిలో ఉంది. అండ్ ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ రాజస్థాన్కి ఇప్పటికే నార్మల్ మాన్సూన్ ఈ సీజన్లో ఉండే అవకాశం ఉందని చెప్పుకొచ్చిన తర్వాత ఎల్నినో ఎఫెక్ట్ కూడా ఉంటుందని చెప్పుకొచ్చింది. మరి ముఖ్యంగా జూన్ ఆ ప్రాంతంలో. ఈ నేపథ్యంలోనే జూలై ఆగస్టులో మోడరేట్ లెవెల్ ఆఫ్ రెయిన్స్ ఉంటాయని చెప్పుకొచ్చింది. టెంపరేచర్స్ 2 నుంచి 10 డిగ్రీలు పడిపోయింది. ఇంకొన్ని సందర్భాల్లో స్టీప్ డిక్రీస్ ఉంది. అయితే 1 గంట పాటు మాత్రం శుక్రవారం ఇది సంభవించింది. శనివారం కూడా దీని ఎఫెక్ట్ ఉండింది. మధ్యాహ్నం ప్రాంతంలో ఏకంగా గంటకు 70 నుంచి 80 కిలోమీటర్లు, కొన్ని సందర్భాల్లో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్లు ఆ వేగంతో మీరు చూస్తే ఇళ్లలోకి కూడా ఇసుక తుఫాను ప్రవేశించడంతో ప్రజలకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఎక్కడ చూసినా ఇసుకే, ఎక్కడ చూసినా దుమ్ము ధూళి. ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద. జైపూర్, కోట, ఉదయపూర్, సికార్, అజ్మీర్, అల్వార్, జోధ్పూర్ ఈ ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది.
టెంపరేచర్స్ స్టీప్ డిక్రీజ్ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. సాధారణంగా ఒక గాలి తీవ్రతతో మామూలుగా వచ్చింది అనుకుందాం, ఏదో ఊహించడానికి ఏదో అనుకోవడానికి, కానీ పెను విధ్వంసంలాగా విరుచుకు పడితే, రోడ్ల మీదకి వచ్చి విరుచుకు పడితే అసలు కళ్ళ ముందు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. అయితే 5 రోజుల క్రితం ఢిల్లీలో కూడా డస్ట్ స్టార్మ్ వచ్చింది, బట్ ఇంత కాదు ఇది. కానీ ఇప్పుడు వచ్చింది మాత్రం బీభత్సం. ఇది వాళ్ళంతా భయపడిపోయారు, రోడ్ల మీదకు పరుగులు పెట్టారు కొంతమంది. అయితే చిరు, బికనీర్ ఈ ప్రాంతాల్లో అయితే జీరో విజిబిలిటీ. రాజస్థాన్లో రాకాసి తుఫాను బీభత్సాన్ని సృష్టించింది. చిరు జిల్లాలో ఇసుక తుఫాను ప్రభావానికి ప్రజలు బెంబేలెత్తిపోయారు. చిరు, బికనీర్ అలాగే శ్రీగంగానగర్ ఈ ప్రాంతాల్లో అరగంట పాటు ఇసుక తుఫాను బీభత్సాన్ని సృష్టించింది. ఆ వీధుల్లో ఎక్కడ చూసినా ఆ ఊరు నిండా, విధంగా చెప్పాలంటే మనం మాట్లాడుకున్న ఆ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా ఇసుకే. ఎంతలా అంటే ఇళ్లలోకి కూడా చొచ్చుకు వెళ్ళిపోయింది. ఈ దెబ్బకి అందరూ వాళ్ళ ఇళ్ళకి గట్టిగా గుళ్ళం పెట్టుకొని వీలైనంత వరకు ఆ డస్ట్ ఇంట్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆ ఇసుక తుఫాను మాత్రం బీభత్సాన్ని సృష్టించింది. ఎటువంటి వర్ష బీభత్సం అంతగా లేదు. రాజస్థాన్ ఎడారి ప్రాంతం, మనకి అక్కడ ఇసుక తిన్నెలు కనిపిస్తూ ఉంటాయి. సో అటువంటి ప్రాంతంలో ఒక్కసారిగా ఎప్పుడైతే ఈ ప్రభావం కనిపించిందో, అసలు ఇసుక తుఫాన్లు ఎలా ఏర్పడే అవకాశం ఉంది ఇది మాట్లాడుకుందాం. ఇసుక తుఫానులు ఎలా వస్తాయి, ఎలా ఏర్పడతాయి, దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ ఉంది, ఇది మనం ఇప్పుడు డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. ఆ విజువల్స్ చూస్తున్నారు, ఏకంగా 100 అడుగులు ఎత్తు ఒక్కొక్కటి కూడా. అది వీటిని డస్ట్ స్టార్మ్ అంటూ ఉంటారు, ఇసుక తుఫానుని. పవర్ఫుల్ ఎడార్లు లేకపోతే బాగా ఎండిపోయిన మైదాన ప్రాంతాల్లో బలమైన గాలులు వీచినప్పుడు ఇవి ఏర్పడతాయి. సో వీటికి ప్రధాన కారణం ఏంటంటే ఒక 3 కారణాలు ప్రధానంగా ఉంటాయి. అందులో ఒకటి బలమైన ఈదురుగాలులు. సాధారణంగా పెద్ద ఉరుములు లేకపోతే మెరుపులతో కూడిన తుఫాను థండర్ స్టార్మ్స్ అంటూ ఉంటాం కదా, వచ్చినప్పుడు, లేకపోతే వాతావరణంలో చల్లటి గాలి, వేడి గాలి కలిసినప్పుడు, ఈ చల్లగాలి అలాగే వేడి గాలి కలిసినప్పుడు విపరీతమైన వేగంతో గాలులు వీస్తాయి. అండ్ దీంతో పాటు ఎండిపోయిన నేల లేకపోతే ఇసుక కాస్త లూజ్గా ఉంటుంది కదా ప్రాంతాల్లో, చెట్లు మొక్కలేని ఎడారి ప్రాంతాల్లో, లేకపోతే తీవ్రమైన కరువు ప్రాంతాల్లో ఎండిపోయిన పొలాల్లోని పైపొర మట్టి చాలా లూజ్గా వదులుగా ఉంటుంది. కాబట్టి దీన్ని పట్టించేందుకు వృక్ష సంపద సరిపోదు. అక్కడ ఏ వృక్ష సంపద ఉండదు కాబట్టి అటువంటి చోటు ఏర్పడినా ఈ డస్ట్ స్టార్మ్స్ ఏర్పడతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే గాలి వేగాన్ని అడ్డుకోవడానికి కొండలు లేకపోతే దట్టమైన అడవులు లాంటి విశాలమైన మైదానాలు లేవు అనుకోండి, ఇసుక తుఫాన్లు మరింత పెద్దగా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఇక దాదాపు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వచ్చినప్పుడు నేలపై ఉన్న ఇసుక గాల్లోకి లేవడం స్టార్ట్ అవుతుంది. దీంట్లో 2 ఉంటాయి. ఒకటి సాల్టేషన్ అంటే ఎగరడం, రెండవది సస్పెన్షన్ అంటే గాలి వేగానికి మొదట కాస్త పెద్దగా ఇసుక రేణువులు పైకి లేస్తాయి, కొద్ది దూరంలో వెళ్ళి మళ్ళీ కింద పడతాయి. అలా అవి కింద పడేటప్పుడు నేలపై ఉన్న చిన్న ధూళి కణాలను గాల్లోకి లేపుతాయి. ఇదొక చైన్ రియాక్షన్ అన్నమాట. ఇక రెండోది సస్పెన్షన్ అంటే గాల్లో తేలడం. సాల్టేషన్ కారణంగా గాల్లో లేచిన ఆ సూక్ష్మ ధూళి కణాలు ఏవైతే ఉంటాయో అవి తేలిగ్గా ఉండడం కారణంగా గాల్లోనే తేలుతూ ఉండిపోతాయి. దీంతో గాలి ప్రవాహంతో కలిసి అడుగులు వేస్తూ ఉంటాయి, ఎత్తుకు చేరుకుంటాయి. దీంతో ఒక భారీ ఇసుక గోడలా కనిపిస్తాయి, శాండ్ వాల్ అంటూ ఉంటారు. ఇక మూడోది మాట్లాడుకుంటే ప్రకృతి సిద్ధంగా వచ్చే గాలులు ఒక కారణం అయితే మనుషులు చేసే కొన్ని పనులు కూడా ఇసుక తుఫానులు కారణమవుతాయి. అదేంటి? డిఫారెస్టేషన్. చెట్లు కొట్టేస్తున్నాం కదా, మనకేం పోయింది, ఒక చెట్టే కదా, గాలి లేకపోయినా పర్లేదు బతికేస్తాం అని అనుకునే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇది. ఎందుకంటే చెట్లను నరికేయడం కారణంగా గాలి వేగాన్ని నియంత్రించే సహజ సిద్ధమైన ప్రొటెక్టర్స్ చెట్లు అంటే గాలిని ఆపుతూ ఉంటాయి. అండ్ రెండవది మితిమీరిన పశుగ్రాసం. ఏం చేస్తారంటే పశువులు నేలపై ఉన్న గడ్డిని పూర్తిగా మేసేయడం కారణంగా మట్టి లూజ్ అయిపోతుంది, దానికి చిన్న గాలికి ఎగిరిపోతూ ఉంటుంది ఇసుకంతా. సో ఈ కారణాలు మాట. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురించడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్, యూర్ డిస్క్రిప్షన్ ఈస్ అడ్వైస్. ఒక్కసారి ఆ దృశ్యాలు చూద్దాం.
अंधेरा कुछ नहीं दिखाई देता।